కాదంటున్నారా? అయినా ఇవన్నీ ఎందుకండి? నేను చెప్పా కదా, పరిపాలన చేత కాలేదు వీళ్ళకా. ఏమంటారు అని అంటే, ఎలా పనులు చెయ్యాలో చేత కాలేదు. సో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఓటమిని యాక్సెప్ట్ చేసి కూర్చోవాలి కదా, కూర్చోట. మేము ఇంకా ఇందాక సత్యమూర్తి గారు చెప్తున్నారు, నిజమే. మా ప్రమాణ స్వీకారం 12వ తారీఖునండి, మర్చిపోయినట్టున్నారు వీళ్ళు. సార్ గుర్తు మీది చేయండి. కాదు, ఈ రోజు 9వ తారీఖు మమ్మల్ని వైజాగ్ లో ఉండమంటారా పొమ్మంటారా అని అడుగుతున్నారు. నేను అక్కడ చెప్తున్నాను జగన్మోహన్ సార్. రెడ్డి ప్రమాణ స్వీకారం ఉంది అని చాలా మంది పవన్ వెళ్ళారు గారు, కదా. పవన్ గారు మీరు నన్ను చెప్పనివ్వాలి సార్. మీరు నన్ను చెప్పనివ్వాలి. మేము ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నాం, కొంచెం మాకు సమయం ఇవ్వండి. మాట్లాడండి. ఇప్పుడు మా ప్రమాణ స్వీకారం 12న అని మేము చెప్పాం. లేదండి 9వ తారీఖునే మేము చేస్తామండి అన్నారు వాళ్ళు. మా పాపం వాళ్ళ అభిమానులందరూ ట్రైన్లు, బస్సులు, కార్లు, అవసరమైతే ఎడ్ల బండ్లు వేసుకొని కూడా పోయారు మరి వైజాగ్. వాళ్ళు అక్కడ నిలబడ్డారు. ఏం చెప్తాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి? లేదా సజ్జల్ లాంటి వాళ్ళని తీసుకురావాలి. ఏం తీసుకొస్తాడు సజ్జల్ లాంటి వాళ్ళని వచ్చి? ఇది కాదు నాన్న మన రాష్ట్రం, ఇది కాదమ్మా మన రాష్ట్రం వేరే. ఎలా అయితే మన ఓటర్లు వేరేనో మన రాష్ట్రం కూడా వేరే అంటాడా సజ్జలు ఇప్పుడు? ఆయన ఇవన్నీ కాదు పవన్ గారు. నేనేమంటానంటే, లెట్ us కమ్ బ్యాక్ టు ది టాపిక్. టాపిక్ ఏంటి? మా మీద దాడులు చేసేస్తున్నారండి, మమ్మల్ని చంపేస్తున్నారండి, మమ్మల్ని కొట్టేస్తున్నారండి అని ఎవరు ఏడుస్తున్నారు? నిన్నటి వరకు కొట్టిన వాళ్ళు. అదే సార్ కొడాలి నాని అట. ఎవరండి ఈ కొడాలి నాని? ప్రెస్ మీట్ పెట్టి ఇందాక సార్ ఆ పదాన్ని వాడారు చూసారా, ఆ పదంతో మొదలు పెట్టి అంతకు ఇంకా 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 దరిద్రమైనటువంటి పదాలని వాడుతూ, వావి వరసలు లేకుండా, ఉచ్చనీచం లేకుండా, ఏమంటారంటే దరిద్రంగా నికృష్టంగా మాట్లాడేటువంటి కొడాలి నాని ఇవాల్టి రోజున మీడియా ముందరకు వచ్చి సౌమ్యుడిగా కలరింగ్ ఇచ్చి, అయ్యో మా మీద దాడులు జరిగిపోతున్నాయి, అమ్మో మమ్మల్ని కొట్టేస్తున్నారు, అమ్మో మమ్మల్ని తిట్టేస్తున్నారు, తెలుగుదేశం వాళ్ళు మమ్మల్ని ఇచ్చేసేస్తున్నారు, పోలీసులు వాళ్ళకి సహకరించారు. ఎక్కడా చూపించమనండి, ఎక్కడా చూపించమనండి సార్. ఆ ఛాలెంజ్ చూపించమనండి. ఎక్కడన్నా తెలుగుదేశం వాళ్ళు దాడులు చేసినట్టు, లేకపోతే వాళ్ళ మీద ఏదో ఇచ్చేసినట్టు చెప్పమనండి. అవును సార్, ఆయన ఇవన్నీ మాట్లాడొద్దు పవన్ గారు. కొడాలి నాని గారిని లైన్ కలపండి, ఫోన్లో తీసుకోండి, ఫోన్లో ఎత్తుతాడేమో చూడండి. రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు సార్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే. కొడాలి నాని వాళ్ళ రోజు రాజకీయ సన్యాసం చేస్తావా? నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనే మాట నీకు 12వ తారీఖున వినపడుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. రాజకీయ సన్యాసం చేస్తున్నావా? ఎప్పుడు చేస్తున్నావు? ఇవి మాట్లాడమనండి సార్, ఇవి మాట్లాడమనండి. దమ్ముంటే ఒక్కొక్కళ్ళకి. వీళ్ళే కదా ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చి మాట్లాడారు. అవును, అనిల్ కుమార్ కూడా చేశారు. చిటికలేసి మరి చెప్పాడుగా అనిల్ కుమార్. నేను అదే అనిల్ కుమార్కి మళ్ళీ చిటికలేసి చెప్తున్నా. ఇప్పుడు చూపిస్తాం అనిల్ కుమార్ నీకు పోలవరం ఎలా కంప్లీట్ చేస్తామో ఇప్పుడు చూపిస్తాం. అమరావతి ఎలా డెవలప్ చేస్తామో ఇప్పుడు చూపిస్తాం. యువతకి ఎలా ఉద్యోగ అవకాశాలని కల్పిస్తామో ఇప్పుడు చూపిస్తాం. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చెయ్యొచ్చో ఇప్పుడు చూపిస్తాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలకి ఏ రకంగా మనం భద్రత ఇవ్వచ్చో ఇప్పుడు చూపిస్తాం. అయినా ఒక విషయం సార్, నేను మళ్ళీ ఐ కమ్ బ్యాక్ టు ది పాయింట్. వీళ్ళు ఏమంటారు? దాడులు చేశారు అంటున్నారు. ఎక్కడ దాడులు చేశారని అడుగుతున్నాం మేము. వాళ్ళే కొట్టారు తెలుసా మీకు? మీకు నేను ఇన్స్టెన్స్ ఎక్కడ చూపించను, ఐ థింక్ మాచర్ల దగ్గరే అనుకుంటున్నాను. గెలిచిన తర్వాత కూడా మాచర్లలో వీళ్ళు ఆగడాలు ఆగలేదండి. గెలిచిన తర్వాత కూడా, మేం గెలిచిన తర్వాత కూడా మా శ్రేణుల మీద, మా నాయకుల ఇళ్ల మీద, మా నాయకుల వెహికల్స్ మీద ఇష్టారీతిన దాడులు చేస్తున్నారు. కడపలో, అటు చంద్రగిరిలో, ఇటు మన శ్రీకాకుళం దగ్గర ప్రతి చోట దాడులు చేస్తున్నారు. మీరు అయినా వీళ్ళందరినీ గుర్తుపెట్టుకొని పలాస పశువుల మంత్రిని ఎలా మర్చిపోతారండి? కొడాలి నానిను ఈ రాజాని వీళ్ళందరినీ గుర్తుపెట్టుకొని పలాస పశువుల మంత్రిని మర్చిపోతారా? ఎంత ఇబ్బంది పెట్టాడండి. ఒక ఆడబిడ్డని ఇబ్బంది పెట్టాడు. ఆయన పేరు ఉందండి, మాకు తెలియదండి ఆ పేరు. నేను చెప్పాను సార్, హి డజంట్ డిజర్వ్ టు బి కాల్డ్ బై ఎ నేమ్. ఒక ఆడబిడ్డని, మా గౌతు శిరీష గారిని ఏ రకంగా ఇబ్బంది పెట్టాడు అనేటువంటిది ఒక ఆడబిడ్డలుగా మేము చూసాం. కళ్ళంబట నీళ్లు పెట్టుకుని ఆవిడ ఈ పలాస ప్రజల కోసం, అవతల వాడు నన్ను ఎంత ఇబ్బందులు పెట్టినా సరే ఈ పలాస ప్రజల కోసం నేను నిలబడతా, కలబడతా, గెలిచి చూపిస్తా అన్నారు. నాకేమీ లేదు, ప్రతి చేనుకు నీరు, ప్రతి చేయికి పని,
ఇదే ఆవిడ నినాదం. అవును. అవతల వాడు ఎంత ఇబ్బంది పెట్టినా సరే అదే నినాదంతో గౌతు శిరీష్ గారు ముందరికి వెళ్ళారు, గెలుపు సాధించారు అందుకే- అత్యధిక మెజారిటీ తోటి. అందుకే కదా పలాస ఆయనకు